హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మేథీ మటర్ పులావ్. ఈ రెసిపీ హెల్త్ కి చాలా మంచిది. మసాలాలు ఇష్టపడని వారు కూడా దీన్ని ఇష్టంగా తినవచ్చు. ఇది చాలా సింపుల్ గాను లైట్ గాను ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్దామండి. ఇప్పుడు మనం ఒక కడాయిని తీసుకొని ఆ కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 3 బిర్యానీ ఆకులు, 3 యాలుకలు, 5 లవంగాయలు, 2 స్టార్ అనైస్, 1 ఇంచ్ దాచిన చెక్క, అలాగే దీనిలో 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. వీటి ఆరోమా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, వీటి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన మెంతి ఆకులు, ఇది సుమారుగా 4 కట్టల వరకు ఉంటుందండి. దీన్ని వేసుకుందాము. దీని పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోతేనే బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో 1 కప్ పచ్చిబఠానీ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ రైస్కి గాను 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి దమ్ అవనివ్వాలి. ఈ విధంగా దమ్ అయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.